ఇంకొక రోజులో 2025 ఎండ్ అయిపోతుంది. 2026లోకి మనం ఎంటర్ అవుతున్నాము. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఈ వీడియోలో మనం జనవరి 2026లో లాంచ్ కానికి రెడీగా ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనము కన్ఫర్మ్ అయిన ఫోన్స్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫోన్స్ ఉన్నాయి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫస్ట్ మనం రియల్మీతో స్టార్ట్ చేద్దాము. రియల్మీ చూసుకుంటే రియల్మీ 16 సిరీస్ లాంచ్ అయితే చేస్తుంది. దీంట్లో మనకు రెండు ఫోన్స్ ఉంటాయి, రియల్మీ 16 ప్రో ఒకటి, 16 ప్రో ప్లస్ ఒకటి. ఈ ఫోన్స్ మనకు జనవరి 6th 2026 లో లాంచ్ కానికి రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనము రియల్మీ 16 ప్రో స్పెసిఫికేషన్ మాట్లాడుకుంటే ఇది మనకు మీటెక్ సంబంధించిన ప్రాసెసర్ వస్తుంది. మీటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ రన్ అవుతుంది. దీంట్లో మనం డిస్ప్లే చూసుకుంటే 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. అట్లానే దీంట్లో మనకు కెమెరా చూసుకుంటే దీంట్లో టెలిస్కోప్ లెన్స్ అయితే చేసారు. దీంట్లో మనకు 200 MP మెయిన్ కెమెరాతో వస్తుంది, ప్లస్ 8 MP అల్ట్రా వైడ్ లెన్స్. నెక్స్ట్ ఫ్రంట్ చూసుకుంటే 50 MP తో వస్తుంది. మనం బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ, అట్లనే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ మనం రియల్మీ 16 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్ మాట్లాడుకుంటే దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ సంబంధించిన ప్రాసెసర్ వస్తుంది. ఇది మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 తో వస్తుంది. అట్లనే దీంట్లో డిస్ప్లే చూసుకుంటే సేమ్ మనకు 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. మనకు రియల్మీ 16 ప్రో కానీ 16 ప్రో ప్లస్ కి డిఫరెన్స్ చూసుకుంటే కెమెరాస్ లో వస్తుంది. కెమెరాస్ లో మనకు 16 ప్రో ప్లస్ లో 200 MP మెయిన్ కెమెరా ప్లస్ 8 MP అల్ట్రా వైడ్ లెన్స్, అట్లా 50 MP టెలిస్కోప్ లెన్స్ తో వస్తుంది. ఇదే మేజర్ డిఫరెన్స్ దానికి దీనికి. అట్లా మనకు దీంట్లో ఫ్రంట్ చూసుకుంటే కూడా 50 MP అల్ట్రా వైడ్ లెన్స్ వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ, అట్లనే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఈ రెండు ఫోన్స్ కి మెయిన్ గా డిఫరెన్స్ చూసుకుంటే మనకు ప్రాసెసర్స్, ఒక దాంట్లో ఏమో మీటెక్ సంబంధించిన ప్రాసెసర్, ఒక దాంట్లో ఏమో స్నాప్డ్రాగన్ సంబంధించిన ప్రాసెసర్. అట్లనే మనకు 16 ప్రో లో చూసుకుంటే మనకు టెలిస్కోప్ లెన్స్ తీసేసారు. మనకు 16 ప్రో ప్లస్ లో చూసుకుంటే టెలిస్కోప్ లెన్స్ ఉంది. ఈ అప్కమింగ్ ఫోన్స్ లో సెకండ్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 15 ఇది చాలా రోజులు తీసుకొస్తామని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చారు. ఇది కూడా మనకు సేమ్ డే రోజు జనవరి 6th 2026 రోజు లాంచ్ అవుతుంది. ఒక్కసారి రెడ్మీ నోట్ 15 స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది మనకు స్నాప్డ్రాగన్ సంబంధించిన ప్రాసెసర్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 తో వస్తుంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే చూసుకుంటే ఈ 6.7 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. అట్లనే దీంట్లో మేజర్ హైలైట్ ఏంటి అంటే ఇది మనకు 100 MP కెమెరాతో వస్తుంది. 100 MP మెయిన్ కెమెరాతో వస్తుంది, ప్లస్ 8 MP అల్ట్రా వైడ్ లెన్స్. నెక్స్ట్ ఫ్రంట్ చూసుకుంటే 20 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అట్లా మనం బ్యాటరీ చూసుకుంటే 5520 mAh బ్యాటరీతో వస్తుంది. దీంట్లో మనం పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 3200 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అట్లనే ఇది IP66 వాటర్ ప్రొటెక్షన్ తో వస్తుంది. సో ఇది రెడ్మీ నోట్ 15 గురించి. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే ఒప్పో నుంచి ఒప్పో రెనో 15 సిరీస్. దీంట్లో మనకు మూడు ఫోన్స్ ఉంటాయి, ఒప్పో రెనో 15, 15 ప్రో, అట్లనే 15 ప్రో మినీ. ఈ మినీ అనేది కొత్త తీసుకొని వచ్చారు, ఇంతకుముందు అయితే లేదు, ఇప్పుడు కొత్త తీసుకొని వచ్చారు. ఒప్పో వాళ్ళు ఈ రెనో 15 గురించి లాంచ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేరు. నాకు తెలిసి మిడ్ ఆఫ్ జనవరిలో లాంచ్ కావచ్చు. ఒక్కసారి ఈ ఫోన్స్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ మనం ఒప్పో రెనో 15 తో స్టార్ట్ చేద్దాము. దీంట్లో మనం ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ సంబంధించిన ప్రాసెసర్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 తో వస్తుంది. దీంట్లో మనం డిస్ప్లే చూసుకుంటే 6.59 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. దీని కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ తో వస్తుంది. ఒక 50 MP మెయిన్ కెమెరా, 50 MP పెరిస్కోప్ లెన్స్, అట్లనే 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ తో వస్తుంది. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకుంటే 6500 mAh, అట్లనే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో రావచ్చు. నెక్స్ట్ మనం ఒప్పో రెనో 15 ప్రో అట్లనే 15 ప్రో మినీ గురించి మాట్లాడుకుందాం స్పెసిఫికేషన్స్. ఈ రెండు ఫోన్స్ ఒప్పో రెనో 15 ప్రో గానీ 15 ప్రో మినీలో ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏం లేదు. రెండు ఫోన్స్ మనకు మీటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ తో వస్తున్నాయి. రెంట్లో మనకు సేమ్ కెమెరా సెటప్ ఉంటుంది. రెంట్లో 200 MP మెయిన్ కెమెరా ప్లస్ 50 MP పెరిస్కోప్ లెన్స్, అట్లనే 50 MP అల్ట్రా వైడ్ లెన్స్ వస్తున్నాయి. అట్లా ఫ్రంట్ చూసుకుంటే 50 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే రెండు ఫోన్స్ కి బ్యాటరీ దగ్గర ఒప్పో రెనో 15 ప్రో లో చూసుకుంటే 6500 mAh బ్యాటరీతో వస్తుంది, అట్లనే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. అదే మనం మినీలో చూసుకుంటే బ్యాటరీ వచ్చేసి 6200 mAh బ్యాటరీ, అట్లనే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ రెండు ఫోన్స్ లో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఒప్పో రెనో 15 ప్రో లో మనకు పెద్ద డిస్ప్లే ఉంటుంది, 6.78 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. అదే మినీలో చూసుకుంటే 6.3 ఇంచ్ మాత్రమే. ఈ 6.3 ఇంచ్ అయినా కూడా మనకు దీంట్లో బ్యాటరీ వేసుకుంటే 6200 mAh బ్యాటరీతో వస్తుంది, చాలా మంచి అని చెప్పొచ్చు. అట్లా రెండు ఫోన్స్ మనకు IP68 69 రేటింగ్ తో వస్తున్నాయి. సో ఇది ఒప్పో రెనో 15 సిరీస్ గురించి. ఈ మొబైల్స్ యొక్క లాంచ్ డేట్ అనౌన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అయితే అప్డేట్ ఇస్తా. నేను చెప్పే ప్రతి అప్డేట్ మీకు రావాలనుకుంటే తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. ఆన్ లో పెట్టుకుంటే ఏమైతే అంటే నేను పెట్టే ప్రతి ఒక్క పోస్ట్, ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. తొందరగా క్లిక్ చేసి వీడియో అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి పోకో M8. దీని లాంచ్ డేట్ అయితే ఇప్పుడే అనౌన్స్ చేశారు. ఇది మనకు జనవరి 8th 2026 రోజు లాంచ్ అవుతుంది. ఒక్కసారి ఈ పోకో M8 స్పెసిఫికేషన్ మాట్లాడుకుంటే ఈ ఫోన్ వచ్చేసి 7.35mm థిక్నెస్ తో వస్తుంది. 178 గ్రామ్స్ వరకు ఉంటుంది వెయిట్ అయితే. ఈ ఫోన్ 6.7 ఇంచ్ మొబైల్. అట్లనే దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 6 Gen 3 తో రావచ్చు. అంటే మనం బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ, అట్లనే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో రావచ్చు. ఈ ఫోన్ మనకు బడ్జెట్ లో తీసుకురావచ్చు. ఇప్పటికైతే తెలిసే స్పెసిఫికేషన్స్ ఇవే. ఒకవేళ దీని గురించి ఇంకా స్పెసిఫికేషన్ తెలిస్తే మాత్రం మీకైతే అప్డేట్ ఇస్తా. నెక్స్ట్ దీంట్లో ఫిఫ్త్ ఫోన్ చూసుకుంటే మోటో నుంచి మోటో సిగ్నేచర్ అని చెప్పేసి ఒక కొత్త ఫోన్ అయితే టీజ్ చేస్తుంది. ఇప్పటికైతే ఈ ఫోన్ గురించి ఎక్కువ అప్డేట్స్ అయితే ఏం రాలేవు.
నార్మల్ గా వీళ్ళైతే జనవరి 7th అని చెప్పేసి ఒక డేట్ అయితే హైలైట్ చేస్తున్నారు. జనవరి 7th రోజు నాకు తెలిసి మొబైల్ అయితే లాంచ్ కావచ్చు అనిపిస్తుంది. ఒకవేళ జనవరి 7th రోజు ఈ మొబైల్ లాంచ్ అయితే మాత్రం మన ఛానల్లో వీడియోని ట్రై చేస్తా. ఈ అప్కమింగ్ ఫోన్స్ లో ఫైనల్ ఫోన్ చూసుకుంటే ఏఐ ప్లేస్ నుంచి వెళ్ళి ఒకసారి 5,000 రూపాయల లోపు ఒక ఫోన్ తీసుకొచ్చి ఏఐ ప్లేస్ అందరినీ షాక్ చేసింది. ఇప్పుడు సేమ్ ఒక ఫోన్ టీజ్ చేస్తుంది. అదే ఫ్లిప్ ఫోన్. ఈ ఫ్లిప్ ఫోన్ మనకు బడ్జెట్ లో తీసుకొస్తామని చెప్తున్నారు. ఇది కూడా మనకు ఈ మిడ్ జనవరిలో తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. దీంతో పాటు మనకు కొన్ని బడ్స్ కూడా టీజ్ చేస్తారు వీళ్ళు, నోవో పాడ్స్ అని. చూడాలి ఈ ఫోన్ ఎప్పుడు తీసుకొస్తారో. సో ఈ ఫ్రెండ్స్, జనవరిలో లాంచ్ కాబోతున్న కొన్ని ఫోన్స్. ఒక్కసారి మనం ఏ ఫోన్ ఏ రోజు లాంచ్ అవుతుందో మాట్లాడుకుందాము. ఫస్ట్ రియల్మీ నుంచి రియల్మీ 16 సిరీస్, 16 Pro కానీ 16 Pro Plus. ఇది మనకు జనవరి 6th 2026 లో లాంచ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నోట్ 15. ఇది కూడా సేమ్ రోజు జనవరి 6th రోజు లాంచ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి పోకో M8. ఇది మనకు జనవరి 8th లో లాంచ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో రెనో 15 సిరీస్. ఇది మనకు మిడ్ ఆఫ్ జనవరి లాంచ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మోటో చూసుకుంటే మోటో 6 ఇంచర్ జనవరి 7th అని చెప్పేసి ఒక టీజ్ చేస్తున్నారు. జనవరి 7th రోజు మొబైల్ రిలీజ్ చేస్తారా లేకుంటే దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇస్తారో చూడాలి. ఫైనల్ గా వచ్చేసి ఏ ఫ్లిప్ ఫోన్. ఇది కూడా మనకు మిడ్ ఆఫ్ జనవరిలో లాంచ్ అవుతుందని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ లో మీరు ఏ ఫోన్ పైన ఎక్సైటెడ్ గా ఉన్నారో కామెంట్ బాక్స్ లో చెప్పండి. వీడియో వస్తే మాత్రం ఒక లైక్ చేయండి. అట్లా మరిన్ని టెక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.